అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఇప్పుడు ఇండియాలో రిటైర్మెంట్ అవుదాము అంటే చేతిలో 3.5 కోట్ల రూపాయలు ఉండాలి అంట. అదే అమెరికాలో రిటైర్ అవ్వాలంటే 1.5 అంట. చైనాలో రిటైర్ అవ్వాలంటే 90 లక్షలు చేతిలో ఉండాలంట. ఎందుకు సార్ ఇండియాలో రిటైర్మెంట్ కూడా ఇంత కాస్ట్లీ అయిపోయింది? సో మామూలుగా మీలాంటి వెల్త్ ఎక్స్పర్ట్స్, వెల్త్ మేనేజర్స్ అందరూ ఏం చెప్తుంటారంటే ఒక 25, 30 ఇయర్స్ ఏజ్ నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటా అని చెప్తుంటారు. బట్ ఈ మధ్య కాలంలో అంటే ఇప్పటిదాకా చాలా మంది చేసుకోలేదు. ఇప్పుడిప్పుడు కోవిడ్ నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశారు. 21, 22 నుంచి ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ కాన్సెప్ట్ అనేది బాగా బజ్ క్రియేట్ చేసి ఇప్పుడిప్పుడు జనంలోకి వెళ్ళింది. సరే, ఇప్పుడు 25లో ఉన్న వాళ్ళు చేసుకోలేదు, అప్పుడు చేసుకోలేదు. 30, 35 కూడా వచ్చేసి మిస్ అయిపోయింది. సరే, ఇప్పుడు మొత్తానికి 40 ఏళ్ళు వచ్చాక రియలైజ్ అయ్యారు, ఎస్ ఒక ప్రాపర్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేతిలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఇప్పుడు ఎవరైతే 40లో ఉన్నారో వాళ్ళందరూ నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్కి ఇంకా రిటైర్మెంట్ కావాలి. ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ ఇవన్నీ చూసి కూడా. సో ఇప్పుడు కానీ ఇంకా ఏదో అంటారు కదా, ఇంకా ఆలస్యం ఏదో మించిపోలేదు అంటారు కాబట్టి ఇప్పుడు 40లో ఉండే వాళ్ళు మరి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు? అంటే వెరీ రిలవెంట్ అండ్ చాలా మంది ఫేస్ చేస్తున్న క్వశ్చన్ అనమాట. మీరు అన్నట్టు ఇండియాలో మినిమం 3-3.5 కోట్లు అనేది ఇది టైర్ 1 మెట్రో సిటీస్కి అనమాట. థ్యాంక్ఫుల్లీ టైర్ 2 కానీ టైర్ 3 కానీ ఆ రూరల్లో అంత ఎక్కువగా అవసరం లేదు. బట్ టైర్ 1లో మాత్రం కంపారబుల్గా చూసుకుంటే యూఎస్ కన్నా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఈవెన్ చైనా కన్నా కూడా, చైనాలో 90 లక్షల కోట్ల రూపాయలు ప్రొవైడెడ్ ఏంటంటే రిటైర్మెంట్ వరకు మనకి ఎటువంటి లోన్స్ లేకపోవడం, ఎటువంటి అవైతే అది బేసిక్ అనమాట కంపారిజన్కి. ఇది కూడా పవర్ ప్యారిటీ అంటే కాస్ట్ బట్టి అనమాట. కంపారిజన్ చూసుకుంటే మనకు 3.5 crores ఎందుకు కావాలి అంటే లాంగ్ టర్మ్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఈ టైర్ 1 సిటీస్లో హయ్యర్గా ఉంది. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఈజ్ హయ్యర్ దాన్ యూఎస్ కానీ చైనా కానీ లాంగ్ టర్మ్ యావరేజ్. రీసెంట్గా మాత్రం సంహో ఒక 6 months నుంచి మాత్రం ఇండియాలో ఇన్ఫ్లేషన్ తగ్గింది, యూఎస్లో పెరిగింది, విచ్ ఈజ్ నాట్ నార్మల్ కేస్. హిస్టారికల్లీ మనది 6-7% ఇన్ఫ్లేషన్ ఉన్న ఎకానమీ, యూఎస్ 3-4% ఉన్న ఆర్ లెస్ దాన్ 3% ఉన్న ఎకానమీ, చైనా కూడా 3% ఆర్ తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నది. కాబట్టి ఈ నంబర్స్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం మన హెల్త్ కేర్, బికాజ్ నువ్వు 60 పైన నువ్వు రిటైర్మెంట్ అంటే 60 తర్వాత మన దగ్గర హెల్త్ కేర్ కాస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ 15%తో పెరుగుతుంది. వెరాజ్ యూఎస్లో కానీ చైనా కానీ హెల్త్ కేర్ అంతగా ఎక్స్పెన్సివ్ కాదు. మన టైర్ 1 సిటీస్లో ఇంతకుముందు ₹1,00,000 జరిగే సర్జరీ ఇవాళ 2.5-3 లక్షలు అవుతుంది. ఇప్పుడు చిన్నగా డెంగ్యూ వచ్చి అడ్మిట్ అయితే 3 రోజులు 4 రోజులు ఉంటే మినిమం 80,000 నుంచి 1,50,000 బిల్ వేస్తున్నారు. సో అలాంటప్పుడు మనకు అంటిల్ 50 వరకు హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు, హెల్త్ కేర్ ఖర్చులు తక్కువ ఉంటాయి. పోస్ట్ 50, పోస్ట్ 60 రిటైర్ అయ్యాక ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఇవన్నీ కన్సిడర్ చేస్తే హయ్యర్ అమౌంట్ 3-3.5 కోట్లు అనేది మినిమం, బేస్ మినిమం. అండ్ బికాజ్ మనది ఇన్ఫ్లేషన్ ఎక్కువ కాబట్టి విత్డ్రావల్ రేట్ కూడా మనం ఏం చేస్తామంటే మినిమం సంవత్సరానికి మన దగ్గర ఉన్న విత్డ్రావల్ రేట్ 33 times చూసుకుంటాం. వెరాజ్ యూఎస్లో 25 times సరిపోతుంది అనమాట. అందుకోసమే అక్కడ మన ఈక్వలెంట్ అమౌంట్ 1.5 crore ఈక్వలెంట్ అమౌంట్, అంటే ఎక్కువ అమౌంట్ కావాలి. బట్ మన పీపీపీలో చూసుకుంటే మాత్రం 1.5 crore సరిపోతుంది. బట్ మనకు 3 కోట్లు అవసరం వస్తుంది, 3.5 కోట్లు. రీజన్ ఏంటంటే మనం 3-4% విత్డ్రావల్ రేట్ తీసుకుంటాము. అక్కడ యూఎస్లో 4-5% వరకు కూడా తీసుకుంటాం, ఎందుకంటే ఖర్చులు తక్కువ కాబట్టి. సో అండ్ ఇన్ఫ్లేషన్ తక్కువ కాబట్టి, ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ తక్కువ కాబట్టి అక్కడ. సో హోప్ఫుల్లీ మనది కూడా అయితే తగ్గొచ్చు, బట్ 3-3.5 కోట్లు అయితే లేకుండా కష్టము. దెన్ మీరన్న నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? చాలామంది ఏంటంటే మన రిటైర్మెంట్ గోల్ అనేది 35-40 మధ్యలోనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఒక 15-18 సంవత్సరాలు పనిచేశాకే పీపుల్ స్టార్ట్ రియలైజ్ ఏంటంటే, అరే నా కెరీర్ డిమినిషింగ్ అవుతుంది, నా ఏజ్ సెకండ్ హాఫ్లోకి వచ్చాను, అంటే వచ్చేసాము అని అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు రిటైర్మెంట్ ప్లాన్లు ఏదో ఒకటి ఎవరిని మార్కెట్లో కనుక్కోను, ఏదో ఒక కన్జర్వేటివ్ ఏదైనా ఇన్సూరెన్స్ లింక్డ్ రిటైర్మెంట్ ప్లాను సడన్గా స్టార్ట్ చేసేసి లాక్ చేసేస్తారు. సంవత్సరానికి 1,00,000-2 లక్షలు. తీరా చూస్తే ఏంటంటే అదొక ట్రెడిషనల్ ప్లాన్ ఉంటుంది, 6-7% కూడా పెరగదు. అండ్ తీరా మనం 60 years వరకు కార్పస్ సరిపోదు, నైదర్ హ్యాపీ కాదు, ఒకటి ఉన్నట్టు అనే భరోసా ఉండదు. సో ఎటువంటి అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా చిన్నగా ఈవెన్ స్మాలర్ అమౌంట్, మీ శాలరీలో 2%, 3% వెన్ యూ స్టార్ట్ జాబ్, 3% 4% ఈజ్ ఎనఫ్. దాన్నే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 3 నుంచి ఈవెన్చువల్లీ 30sకి వచ్చేవరకు
10-12-13% మనము రిటైర్మెంట్ గోల్కి సంబంధించి మంచి రిటర్న్స్ ఇచ్చే ఈక్విటీ, ఈ వెదర్ ఇట్ ఈస్ ఈక్విటీలో డైరెక్ట్ ఈక్విటీ కావచ్చు, మ్యూచువల్ ఫండ్సే అవ్వచ్చు, ఆర్ ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్లో అయినా సరే ఈక్విటీ లింక్డ్ యూలిప్లు రిటైర్మెంట్లు వచ్చాయి. ఇప్పుడు సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా వచ్చాయి, యూలిప్ ప్లాన్స్ కూడా వచ్చాయి. ఏది రిటైర్మెంట్లో అంటే మార్కెట్ లింక్డ్, అట్ ద సేమ్ టైం యువర్ ఫోర్స్ నాట్ టు అంటే ఎప్పుడంటే అప్పుడు విత్డ్రాల్ చేయడానికి ఆప్షన్ లేకపోవడం వల్ల కార్పస్ పెరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం రిటైర్మెంట్ అప్పుడు ట్యాక్స్ ఫ్రీ కూడా తీసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో అయితే 60% లంసమ్ తీసుకోవచ్చు, 40% నువ్వు రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏం చేయొచ్చు అంటే కార్పస్ని ప్రతి నెల యాన్యుటీ లాగా 6 సంవత్సరానికి యాన్యుటీ లాగా తీసుకోవచ్చు. సో ఇటు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, మార్కెట్ లింక్డ్ ఉంటుంది, అది ఉంది. లేదు నేను ఓన్లీ నా ఇష్టం నాకు కావాలి కంట్రోల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేను ఇంకా అంటే నాదే మొత్తం కంట్రోల్ కావాలి, ఎవరు నాకు చెప్పకూడదు అంటే స్టాక్స్ ఉన్నాయి. లేదు నేను చాలా కన్జర్వేటివ్, నేను ఎవరి మార్కెట్స్ నాకు తెలీదు, డెట్ ఫండ్స్ ఉన్నాయి, హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా రకాలు ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఈజ్ మన మైండ్ సెట్ అనేది ఎంత తొందరగా మార్చుకొని మనం ప్రతి సంపాదనని ఇంత ఫ్యూచర్ కోసం, ఇది నా ఫ్యూచర్, ఇవాళ వాడేస్తున్నా అంటే నా ఫ్యూచర్ కావాల్సిన డబ్బులు ఇవాళనే వాడేస్తున్నాను అనే రియలైజేషన్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా రిటైర్మెంట్ అనేది. బికాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ గవర్నమెంట్ జాబుల్లో కూడా రిటైర్మెంట్ పాలసీలు మారుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎన్పిఎస్ అన్నాం, ఇప్పుడు కొత్తగా యూపీఎస్ వచ్చింది. మళ్ళీ ప్రభుత్వాలు మారితే యూపీఎస్ పోయి మళ్ళీ ఎన్పిఎస్ వైపు వెళ్ళొచ్చా? అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత ఇన్వెస్ట్మెంట్లు మనకు కంట్రోల్ ఉంటే మన రిటైర్మెంట్కి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా, మన పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత డబ్బులతో గౌరవంగా, హెల్దీగా, హ్యాపీగా బతకాలంటే మాత్రం ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కార్పస్ బిల్డ్ చేసుకొని, కావాలంటే కార్పస్ బిల్డ్ అయ్యాక ఇంకా ఇప్పుడు ఇంతకుముందు కన్నా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్లు పిఎంఎస్లు వచ్చాయి, ఏఎఫ్లు వచ్చాయి, 35-40K నీ దగ్గర బిల్డ్ అవుతే అటువైపు కూడా కార్పస్ క్రియేట్ చేయొచ్చు. రిటైర్ అయ్యాక కావాలంటే ఆ కార్పస్ తీసుకెళ్ళి కన్జర్వేటివ్ దాంట్లో పెట్టుకోండి. లాస్ట్ 10-15 సంవత్సరాలు హై రిటర్న్స్ వచ్చే వాటిల్లో చాలామంది అంటే ఇది ఐఎమ్ టోటలీ అంటే అగైనెస్ట్ వేరే ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ చెప్తాను. బట్ నిజం ఏంటంటే అందరూ చిన్నప్పుడే రిస్క్ తీసుకోండి, 40s 50s వచ్చాక రిస్క్ తీసుకోవద్దు అంటారు. బట్ నా లాజిక్ టోటల్లీ ఆపోజిట్. చిన్నప్పుడు రిస్క్ తీసుకుందామంటే క్యాపిటల్ చాలా చిన్నది, నీ దగ్గర కార్పస్ ఉండదు. ఎంత రిస్క్ తీసుకున్నా నీ దగ్గర ఉన్న 5 లక్షలకు 10 లక్షలకి 10% వచ్చినా 25% వచ్చినా పెద్ద కొంచెమే తేడా ఉంటుంది. అదే నువ్వు 45 అప్పుడు నీ దగ్గర ఒక 50 లక్షలు ₹1,00,00,000 యాసెట్స్ ఉంటాయి, దానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో టేక్ అ రిస్క్ వెన్ యు ఆర్ ఒక లాస్ట్ 5 years ముందు అంటే 45-55 వరకు హయ్యర్ రిస్క్ తీసుకొని కార్పస్ పెంచుకోండి. రిటైర్మెంట్ కన్నా ఒక 2-3 సంవత్సరాలు స్లోగా చేసుకుంటే బెస్ట్ తప్పించి. బికాస్ దట్ ఈస్ నేను కన్వెన్షనల్ విజ్డమ్కి ఆపోజిట్గా చెప్తున్నాను, బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. కరెంట్లీ ఉన్న ఇన్ఫ్లేషన్కి 45కి వచ్చాక కన్జర్వేటివ్ కాదు, 45 వచ్చాక నువ్వు డబల్ డౌన్ చేసి రిస్క్ తీసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే నువ్వు 55 వరకు మంచి అంటే నువ్వు మామూలుగా అయితే 3.5 వచ్చేది, నువ్వు మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5.5-6 crores వరకు రావచ్చు. అప్పుడు నీ రిటైర్మెంట్ ఈజీ అవుతుంది. నువ్వు అనుకున్న గోల్సే కానీ, పోస్ట్ రిటైర్మెంట్ మీరు చేద్దామన్న యాక్టివిటీస్ కానీ, మళ్ళీ సెకండ్ జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా కార్పస్ పెద్దగా ఉంటే ఎటువంటి పనైనా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో 40sకి వచ్చాక మొదలు పెట్టచ్చా? పక్కా మొదలు పెట్టచ్చు. ఎస్, కుదిరితే ముందు మొదలు పెట్టు. ఇంకో 20 years ఉంది కాబట్టి చేతిలో పక్కా మొదలు పెట్టొచ్చు. ఈవెన్ అడ్వాంటేజ్ ఏంటంటే 45కి వచ్చేవరకు నువ్వు మోర్ ఆర్ లెస్ ప్రైమ్లో ఉంటావు నీ కెరియర్లో. నువ్వు చేస్తున్న జాబ్లో కానీ, నువ్వు చూస్ చేసుకున్న బిజినెస్లో కానీ అప్పుడు ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు కూడా ఉంటాయి, బట్ ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో ఎక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ సేవ్ చేసుకో. ఈవెన్ ఆ ఏజ్లో 25% వెన్ కంపేర్ టు 20లో ఉన్నప్పుడు 30%, 50% కూడా కన్నా కూడా 45లో ఉన్నప్పుడు నీ 25% ఈజ్ ఆల్సో హ్యూజ్ అమౌంట్. సో పెద్ద అమౌంట్ సేవ్ చేసేస్తే నెక్స్ట్ 15 yearsలో వండర్ఫుల్గా మనం అనుకున్న 3.5-4 కోట్ల నంబర్ రీచ్ అవ్వచ్చు. దెర్ ఈజ్ నెవర్ లేట్. ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు ఎంత తొందరగా మిస్ అయితే, బస్ మిస్ అయితే లేట్ అయినా పర్లేదు, బట్ స్టార్ట్ చేయండి. దాన్ని ఆలోచించడం కన్నా యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్టార్ట్ చేస్తే స్టిల్ యూ కెన్ మేక్. థ్యాంక్ యూ సార్. 60 years రిటైర్మెంట్ తర్వాత రిలాక్స్గా, కంఫర్టబుల్గా, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఒక ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించాలి సొసైటీలో ఉంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, 30, 40s వరకు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా సింప్లిఫైగా మన ఆడియన్స్కి తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.